పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడ సర్వేశ్వర మహామహిమ కలిగిన తండ్రి, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగా. ప్రభా, పాపులమైన మాకు గత 5 రోజుల నుంచి తండ్రి జ్ఞానానికి నిలయమైనటువంటి మీ యొక్క సృష్టి గురించి తెలుసుకొని పోతుండగా, ఈ సృష్టిలో పొందుపరచబడినటువంటి మీ యొక్క జ్ఞానాన్ని కొంచెమైనా తెలుసుకునే అవకాశాన్ని మాకు ఈ యొక్క 5 రోజుల నుంచి ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభా. ఈరోజు 6వ రోజు కూడా మీ యొక్క సృష్టి రహస్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించమని, వింటున్న మా సోదరులందరినీ దీవించి మీ కృపకు మమ్మల్ని పాత్రలు చేయమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సోదరులారా, మనం ఈరోజు 6వ రోజు తండ్రి అయిన యెహోవా యొక్క సృష్టిలో వారి యొక్క జ్ఞానం గురించి, వారి యొక్క జ్ఞాన సముపార్జన, వారు జ్ఞానానికి నిలయమైనటువంటి వారి యొక్క సృష్టి రహస్యాల గురించి ఈ యొక్క 6వ రోజు తెలుసుకోవటానికి మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి దైవ వాక్యాలు 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రభువు మట్టి నుండి నరుని చేసెను, అతడు మరలా మట్టిలోనే కలిసిపోనట్లు చేసెను. ఆయన నరులకు ఆయు ప్రమాణమును నిర్ణయించెను, కానీ వారికి సృష్టి వస్తువులన్నింటి మీద అధికారం ఇచ్చెను. ఆ నరులకు తనను పోలిన వానిగా చేసి వారికి తన శక్తిని వసగెను. ప్రతి ప్రాణి ఆ నరుని చూసి భయపడినట్లు చేసెను. మృగపక్షి గణములకును అతన్ని యజమానిగా చేసెను. ఇది తండ్రి అయిన యెహోవా వాక్కు. తండ్రి అయిన యెహోవా మీకే మహిమ ఘనత చెల్లును గాక. ఆమేన్. గౌరవనీయులైన సోదరులారా, ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి శిరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం మనం చదువుకున్నట్లుగా, అందులో మనం నేర్చుకున్నది మానవుని యొక్క సృష్టి గురించి. అదే మానవుని యొక్క సృష్టి గురించి మనము ఈరోజు కూడా మనం 6వ పాఠం కూడా నేర్చుకొని పోతుండగా, అయితే శిరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో ఎలా ఉంది, ఇక్కడ తండ్రి అయిన యెహోవా ఈ యొక్క మానవుని ఏ విధంగా సృష్టించారు, ఎలా సృష్టించారు, ఏ ఉద్దేశంతో సృష్టించారు, ఈ మానవ సృష్టించడంలో తండ్రి అయిన యెహోవా యొక్క జ్ఞాన రహస్యం ఏంటి అని మనం ఈ యొక్క ధ్యానాంశం ద్వారా తెలుసుకున్నాం. గౌరవనీయులైన సోదరులారా, మనం తెలుసుకున్నట్టుగానే తండ్రి అయిన యెహోవా మానవుని తన యొక్క ప్రతిరూపంగాను, మట్టిని తన యొక్క రూపంగా చేసుకొని తన యొక్క శ్వాసను ఊది మనిషిని తన ప్రతిరూపంగా భూమిపై సంచరించడానికి ఈ యొక్క విశ్వాన్ని లేక ఈ యొక్క జలచరాలను భూచరాలను మరియు ప్రతి ఈ యొక్క భూమి యొక్క సృష్టిని తన యొక్క ఆధీనంలో ఉంచాడు తండ్రి అయిన యెహోవా మానవునికి. గౌరవనీయులైన సోదరులారా, ఈ విషయాన్ని మనం ఈ యొక్క ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుంటాం. ఈ 6వ వచనంలో మొట్టమొదటిగా 26వ వచనం మన దేవుడు చెప్పేది ఏంటంటే, తాను అనుకున్నాడు మానవుని సృష్టించేటప్పుడు. మనం నిన్నటి వరకు నేర్చుకున్నాం. 5 రోజులు తండ్రి అయిన యెహోవా యొక్క వెలుతురు నుంచి, చీకటి నుంచి, మరియు నీటిని మరియు జలచరాలను మరియు భూమి నుంచి నీటిని వేరు చేయటం అన్నిటిని మనం, మరియు పక్షులను, ఈ యొక్క జలరాశులను, భూరాశులను, భూ ప్రాణులను సృష్టించారని మనం తెలుసుకున్నాం ఈ 5 రోజుల నుంచి. ఈ 6వ రోజు తండ్రి అయిన యెహోవా ఒక గొప్ప ఒక ప్రణాళిక ద్వారా ఒక ప్రణాళిక నిర్ణయించుకున్నారు. ఏంటి ప్రణాళిక అంటే, తను సృష్టించినటువంటి ఈ అందమైనటువంటి ఈ సృష్టి ఒకరి ఆధారంలో ఉండాలి, ఒకరిని అనుభవించాలి. ఆ అనుభవించే వ్యక్తిలో నేను ఉండాలి, నేనే పరోక్షంగా అనుభవిస్తున్నట్లుగా అది అందమైన సృష్టి ఉండాలి అనే ఎంతో గొప్ప ఉద్దేశంతో మన ఈ యొక్క సృష్టిని కలుగజేశారు. ఈ 6వ రోజు దేవుడు అనుకున్నటువంటి విషయం ఇదిగో మనం 26వ వచనం చూస్తాం. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలుగుతాము అన్నారు. అనగా తండ్రి అయిన యెహోవా ఎప్పటి వరకు సృష్టించిన 5 విషయాలు మనం తెలుసుకున్నట్టుగానే ఆ 5 విషయాలను పరిపాలించడానికి, ఆధిపత్యం వహించడానికి, తన చెప్పు చేతులు ఉంచుకోవడానికి, తను అనుభవించడానికి మానవుని సృష్టించాడు అనేది మనం తెలుసుకునే గొప్ప సందేశం. గౌరవనీయులైన సోదరులారా, అంతేకాకుండా మనం ఇప్పటి వరకు మనం తండ్రి అయిన యెహోవా సృష్టించిన ప్రాణులన్నింటినీ ఏమన్నారు మనం తెలుసుకున్నాం. మీరు ఈ ప్రాణులన్నీ భూమి మీద విస్తరించాలి, వ్యాపించాలి. ఈ జలచరాలు
ఈ భూచరాలన్నీ భూమి అంతా విస్తరించాలి అని చెప్పి తను సృష్టించినటువంటి సృష్టిని చూసి చాలా బాగుంది అని ఒక్కొక్క రోజు అనుకుంటూ వచ్చారు. అయితే ఈ 6వ రోజు అంతకన్నా అంతకన్నమైనటువంటి బాగున్నటువంటి అంతకన్నటువంటి సృష్టి ఆధీనంలో పెట్టుకోవడానికి ఒక ప్రతిరూపాన్ని సృష్టించాడు. ఆ ప్రతిరూపమే దేవుని యొక్క ప్రతిరూపం. గౌరవనీయ సోదరులారా, అది కూడా ఆ ప్రతిరూపాన్ని ఏ విధంగా సృష్టించాడు? మట్టి నుంచి సృష్టించాడు. మట్టి నుంచి సృష్టించడానికి కారణం ఏంటి? మట్టి నుంచే ఈ విశ్వం భూమి అంతా మట్టిలోదే కాబట్టి మనిషి కూడా మట్టి నుంచి సృష్టించబడినట్లయితే దానికి మానవునికి ఈ భూమికి ఉన్నటువంటి అనుసంధానం చేత ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తను చాలా శ్రద్ధగా దాన్ని గమనిస్తూ ఉంటాడు, ఆధీనంలో పెట్టుకుంటాడు, అధికారం చెల్లిస్తాడు, పరిరక్షించుకుంటాడు, కాపాడతాడు అనే ఉద్దేశంతో తండ్రి అయిన యెహోవాదేవుడు తన యొక్క ప్రతిరూపంగా మనిషిని సృష్టించాడని మనం భావించాలి. గౌరవనీయులైన సోదరులు, అదే మాట అన్నాడు దేవుడు. ఇదిగో ఎక్కడ దీనిలో 28వ వచనం అంటున్నాడు, మనిషిని ఎందుకు సృష్టించాడో తను వ్యాపించమని అంటున్నాడు. దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతానోత్పత్తి చెందుడు, భూమండలం అంతటా విస్తరించి దాన్ని వశము చేసుకున్నాడు. ఇది ముఖ్యమైనటువంటి తండ్రి అయిన యెహోవా యొక్క ప్రణాళిక, మానవ సృష్టిలో ముఖ్య ఉద్దేశం. గౌరవనీయులైన సోదరులు, ఎందువల్లంటే తను ఇప్పటివరకు సృష్టించుకున్నటువంటి 5 రోజులు సృష్టించుకున్నటువంటి ఈ విశ్వ సృష్టి అంతా ఎంతో అందంగా ఉందని మనం చెప్పుకున్నట్టుగానే దేవుడే స్వయం అన్నాడు, చాలా బాగుంది అని. ఆ చాలా బాగుంది అన్నటువంటి ఆ విశ్వాన్ని, ఈ సృష్టిని తన రూపంలో మానవుని సృష్టించి తనకు ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఆధిపత్యం ఇష్టమే కాకుండా ఆ పక్షులు, జలరాశులు, భూరాశులన్నీ విస్తరించినట్లుగా మానవుని కూడా విస్తరించమన్నారు. కానీ ఇక్కడే మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి. గౌరవనీయులైన సోదరులారా, ఏంటి ఆ విశ్వ సత్యం అంటే, గొప్ప సత్యం అంటే, మొట్టమొదటిగా దేవుడు అవాదమును సృష్టించినప్పటికి కూడా వాళ్ళని ఈ యొక్క ముందుగా ఆది మానవుని ఆదామును సృష్టించాడు, తర్వాత అవ్వను కూడా ఏ విధంగా సృష్టించాడో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం గొప్ప సత్యం, రహస్యం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, గొప్ప రహస్యం ఏంటంటే, అది మానవుణ్ణి విస్తరించమన్నాడు. కానీ తీసుకువెళ్ళి ఒక ఏదోను తోట అనే దానిలో ఉంచాడు. అది భూలోకంలో స్వర్గలోకం లాంటి ఏదోను తోటలో ఉంచాడు. అయితే ఏదోను తోటలో ఉంచి దేవుడు ఏం చేశాడు? తనతోటి వాళ్ళు ఉండేటట్లుగా చేశారు, దేవదూతలాగా చేశారు. ఎప్పుడు అనునిత్యము వాళ్ళు ఆయనతో ఉండటం, ఆయన వచ్చి వాళ్ళతో సంభాషించడం, వాళ్ళంతా ఆయనతో చంటి బిడ్డల వాళ్ళు మెలగటం చేశాడు. అలా చేయటం వలన మానవుడు విస్తరించడానికి అవకాశం లేదు. అందువలన ఏం చేశారు? మానవుడిని దేవుడు ఆ దేవదూతల్లాగా చిన్నపిల్లలాగా సృష్టించి వారిని ఏదోని తోటలో ఉంచారు. అక్కడ మనందరికీ తెలుసుకున్నట్లుగానే అన్ని సమస్తాన్ని తినమన్నారు. కానీ ఒక చెట్టు పండును మాత్రం తినవద్దన్నారు. తింటే ఏమవుతుందో కూడా తండ్రి అయిన యెహోవా మానవుడికి చెప్పాడు, మరణిస్తారని చెప్పారు. కానీ దాన్ని పరిరక్షించే సమయంలో తండ్రి దేవుడు లేని సమయంలో సాతాను వచ్చి వారిని శోధించేసి, అవ్వమ్మను శోధించేసి ఆ పండు తినొద్దన్న పండుని తినేటట్లు చేసింది. అయితే ఇక్కడే సృష్టి రహస్యం. గౌరవనీయులైన సోదరులారా, ఏంటో సృష్టి రహస్యం అంటే, ఏదోను తోటలో ఉన్నంత కాలము మనం అనుకున్నట్లుగానే ఈ యొక్క ఆదాములు చంటి బిడ్డల వాళ్ళే జీవించారు, దేవదూతల వాళ్ళే జీవించారు, పవిత్రంగా జీవించారు, పవిత్రమైన దేవునితో ఉన్నారు. పవిత్రులుగానే వారు ఈ భూలోకాన్ని ఆధిపత్యం వహించారు, చక్కగా పండించుకున్నారు, చక్కగా జీవిస్తున్నారు. కానీ దానిలో వాళ్ళలో లేనిదేంటి? ప్రత్యుత్పత్తి లేదు. దేవుడు ఏ విధంగా అయితే 28వ వచనంలో చెప్పినట్టుగా మీరు విస్తరించండి అన్నారు, కానీ ఇక్కడ విస్తరించే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా వెంటనే ముందుగా మనం 5 రోజులు చెప్పుకున్నట్టుగా పక్షులు, జలరాశులు విస్తరించండి అనగానే అవి విస్తరించిపోయాయి. కానీ మానవుడిని దేవుడు విస్తరించమన్నాడు, కానీ అక్కడ విస్తరించే అవకాశం లేకుండా చేశారు. ఏదోని తోటలో వారిని ఉంచేశారు. అక్కడ వాళ్ళు విస్తరించడానికి అవకాశం లేదు. ఎందువలన దేవుని లాగా వాళ్ళు పవిత్రంగా ఉన్నారు కాబట్టి. పవిత్రులకి విస్తరించే అవకాశం లేదు. ఎందువల్లంటే వాళ్ళు పవిత్రులు కాబట్టి, పాపంతో లేని వాళ్ళు కాబట్టి, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళలో ప్రత్యుత్పత్తి విధానం, వారికి ఆ యొక్క కోరికలు ఉండవు కాబట్టి, అందువల్ల వాళ్ళు విస్తరించలేకపోయారు. కానీ ఇక్కడ సైతాను శోధించడం వలన ఏమైంది? దేవుడు ఏ పండు అయితే తినవద్దన్నారో తినవద్దన్నటువంటి పండుని తినగానే ఏమైంది? అవ్వ ఆదములకి సిగ్గు వచ్చేసింది.
ఆ సిగ్గు రావటం వలన వాళ్ళు దుస్తులు ధరించారు. దుస్తులు ధరించడం వలన దేవుడు వారిని చూసి అవ్వ ఆదామును దండించారు చేసిన పాపాలకి. కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే, అప్పటి వరకు ప్రత్యుత్పత్తి లేనటువంటి ఈ అవ్వ ఆదాములో ఆ పండును తినగానే వాళ్ళలో గొప్ప మార్పు వచ్చేసింది. భౌతిక అంతర్గత మార్పు వచ్చేసింది. ఆ అంతర్గత మార్పు ద్వారానే వాళ్ళలో ప్రత్యుత్పత్తి అనే విధానం, వాళ్ళకి శరీరంలో మార్పులు వచ్చేసాయి. ఆ మార్పులు రావటం వల్లనే తండ్రి అయిన యెహోవాదేవుడు ఏ విధంగా అయితే 28వ వచనంలో చెప్పారో, మీరు భూమి అంతా విస్తరించండి, ఈ యొక్క భూమిని ఆధిపత్యంలో ఉంచుకొని పరిపాలించండి, ఆధిపత్యం వహించండి అన్న మాట, ఆ వచనం ఇక్కడ నెరవేర్చుకుంటున్నారు తండ్రి అయిన యెహోవాదేవుడు. ఏ విధంగా వారు చేసినటువంటి పాపానికి, ఏంటో పాపం అంటే అవిధేయత అనే పాపాన్ని వాళ్ళని ఎదుగుని తోట నుంచి వెళ్ళగొట్టి మీరు విస్తరించండి, అదే విధంగా విస్తరించండి అని ప్రత్యక్షంగా ప్రేమతో చెప్పకపోయినా కోపంతో చెప్పినప్పటికీ కూడా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది 28వ వచనం చెప్పిన మాటని రుజువు చేస్తున్నారు అక్కడ. కాబట్టి అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ప్రత్యుత్పత్తి అవకాశాన్ని పొందారో, వాళ్ళు బయటికి భూలోకంలో స్వర్గలోకంలో అంటే ఆ యొక్క ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ అవ్వమ్మకు బిడ్డల్ని కనే అవకాశం కల్పించారు. ఆదాముకి బిడ్డల్ని పోషించుకునే అవకాశాన్ని కల్పించారు. అక్కడ ఆది కుటుంబాన్ని తండ్రి అయిన యెహోవాదేవుడు సృష్టించాడు. ఆ యొక్క ఆది కుటుంబం ద్వారానే విశ్వమానవాళి ఈ భూమి విస్తరించడానికి, ముఖ్యంగా దేవుడు చెప్పిన వాక్యం 28వ వచనంలో భూమిని ఆధిపత్యం వహించండి, పరిపాలించండి అన్న మాటని ఇక్కడ నెరవేర్చుకున్నారు. గౌరవనీయులైన సోదరులారా, ఇది దేవుని యొక్క సృష్టిలో అంతర్యం. మానవుని ఏదేమో తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టడానికి అంతర్యం, వీళ్ళని తీసుకెళ్ళి ఏదో తోటలో ఉంచడానికి అంతర్యం. ఈ యొక్క అన్ని ఆంతర్యాల వల్ల దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా మనిషిని దేవుని యొక్క అనుభూతిని పొందేటట్టు చేయాలి. దేవుడు అంటే ఏంటో తెలియజేయాలి. దేవుని దగ్గర ఉంటే వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటో తెలియచేయాలి. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో వాళ్ళకి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా వాళ్ళని దేవదూతలాగా, చట్టిబిడ్డలాగా వాళ్ళని తన యొక్క సన్నిధానం ఉంచుకున్నారు. తప్పు చేసిన తర్వాత, అవిధేయించిన తర్వాత వాళ్ళకి ప్రత్యుత్పత్తి అవకాశం, ఎక్స్క్రోజోము, వైక్రోజోము అనే ఆ యొక్క పండ్ల ద్వారా వారి పొందేటట్లు ఇచ్చేసి వారిని ప్రత్యుత్పత్తి ద్వారా భూమిని విస్తరించమని వారు చెప్పినటువంటి వాక్యాన్ని, ఆ యొక్క వచనాన్ని, వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చమని వారిని భూమిపైకి ఏదో తోట నుంచి పంపించారు. ఇది సృష్టి రహస్యం. మానవుని దేవుడు సృష్టించడంలో గొప్ప ఉద్దేశం. గౌరవనీయులైన సోదరుల, దీన్నే దైవ జ్ఞానం అంటాం. ఈ దైవ జ్ఞానంలో మనం ఏది తప్పు పట్టుకోవటానికి ఏమి లేదు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా మనం అంటాం కదా, ఇంట్యూషన్ అంటాం, ముందు చూపు. ఎంతో దూరదృష్టి, ఎంతో ప్రేమ, ఎంతో అనురాగము. అంతేకాకుండా దేవుడు చేసిన ప్రతిదీ ఎంతో వర్ణింపతరం కానీ అందంగా ఉంటుంది. అది మానవునికి వర్ణించడానికి మాటలు చాలా. అంత గొప్ప సృష్టిని దేవుడు సృష్టించాడు. దానిలో దైవ జ్ఞానాన్ని మనం తెలుసుకునే విధంగా మనకి కొంచెం అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన యెహోవాకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగించుకుందాం. అంతేకాకుండా గౌరవనీయులైన సోదరులారా, ఈ యొక్క ముగింపు ప్రార్థనలో ప్రార్థన చేయమనేటువంటి అడిగిన సోదరులందరినీ తండ్రి అయిన యెహోవాని పాదాల చేద్దాం ఉంచుతూ మనం ఈ వారి కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి దేవుని సన్నిధానానికి సమర్పించుకుందాం. తండ్రి అయిన యెహోవా, ఓ మహామహిమ కలిగిన తండ్రి, మమ్మల్ని ప్రార్థన చేయమన్నట్టు అడిగినటువంటి ఏరేగలు అమ్ముకున్నటువంటి బుజ్జి గారి యొక్క భార్య సతీమణి గారు కొండలమ్మ గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, ఏలూరులో కానిస్టేబుల్ గారి యొక్క కుమార్తెకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి నా తమ్ముడు కుమార్తె నెహశ్రీ మరియు నెహశ్రీ యొక్క స్నేహితురాలు జాహ్నవి వారికి మంచి చక్కగా పరీక్షలు రాసే అవకాశాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, తెలియని జ్ఞానాన్ని మరియు అవకాశాన్ని ప్రసాదించమని, మరియు దేవనమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, వీరందరితో పాటుగా ప్రభువా మీ యొక్క పవిత్ర స్థిర సభ యొక్క పాలకులు, ఈ భూలోక కాపరి అయినటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారికి పూర్తిగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మీ కృపకు వీరందరినీ పాత్రలు ఇచ్చేయమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.